హలో గైస్, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ అయితే డే 12. సో అదే ఈ కెప్టెన్సీ టాస్క్ అయిపోయింది. అండ్ వీళ్ళ టెనెంట్స్లో నుంచి ఒకళ్ళని ఓనర్స్ హౌస్కి పంపించే టాస్క్ అయితే పెట్టారు. టోటల్గా ఎపిసోడ్లో అయితే నాకు కొంచెం రితు గారు నచ్చలేదండి. కొంచెమే ఉందిలేండి, కొంచెం ఆమె మిస్టేక్సే నాకు ఎక్కువ అనిపించాయి. ఎందుకో చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఎపిసోడ్ ఇంకా నిన్న కెప్టెన్సీ టాస్క్ ఎండ్ అయింది కదా, దాని తర్వాత డిస్కషన్తో స్టార్ట్ అయింది. ఫస్ట్ నుంచి రితు వాళ్ళనే సపోర్ట్ చేస్తుంది అని ఇమాన్యుయల్, సుమను వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అది నాకు స్టార్టింగ్లో అనిపించిందండి. అంటే రితు గారు ఫస్ట్ నుంచి వాళ్ళకే సపోర్ట్ చేసిన, అంటే నా రివ్యూస్ చూసుంటే కనుక స్టార్టింగ్ నుంచి నాకు తనూజ గారికి, హరీష్ గారికి ఆయన గొడవల్లో కానివ్వండి, కొంచెం ఫస్ట్ వీక్లో నాకైతే రితు గారు ఏంటి ఓనర్స్ టెనెంట్స్ వైపు అయినా ఓనర్స్కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారనే ఫీలింగ్ అయితే వచ్చింది. తర్వాత ఎప్పుడైతే తనూజ గారు క్లోజ్ అయిపోయారో ఈ మండే నుంచి యాక్చువల్లీ అప్పుడు కొంచెం ఇటువైపే ఉన్నారు. ఇమాన్యుయల్తో, తనూజాతో, మళ్ళీ అంటే కొంచెం డీమన్ పవన్తో కూడా క్లోజ్గా ఉన్నారు. స్టిల్ ఇటువైపు కూడా ఉన్నారు అనిపించింది. సో రితు గారు అయితే కొంచెం అది చేస్తున్నారు, ముఖ్యంగా డీమన్ పవన్కి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇంకా ఇక్కడ ప్రియా గారు ఏమైంది, వాష్రూమ్లో లైక్ డీమన్ పవన్తో అండ్ రితుతో కావాలని డెమోకి ఇచ్చావని బయటికి వెళ్తుందేమో అని కొంచెం బాగానే గెస్ చేశారు. ఇంకా ప్రియా గారు అలా అనగానే డీమన్ పవన్ లేదు, వాళ్ళిద్దరే కలిపి నా మీదకి వచ్చారు, వాళ్ళిద్దరే కలిపి నా మీదకి అటాక్ వచ్చారు. ఇమాన్యుయల్ అయితే అంటే కొంచెం సేఫ్గా తను అసలు ప్లేట్ దగ్గరే ఉంటున్నాడు, డిఫెండ్ చేసుకుంటున్నాడు, ఇక్కడికి రావట్లేదు అన్నట్టు చెప్తారనమాట డీమన్ పవన్. సో ఇక్కడ ఫస్ట్ నేను చూసుకుంటే కనుక, నేను ఇక్కడ యాక్చువల్లీ నిన్నటి ఎపిసోడ్ మళ్ళీ నేను పెట్టుకొని చూశాను, ఫస్ట్ ఎవరు వచ్చారు ఏంటి అని. అంటే ఇక్కడ డీమన్ పవన్ వాళ్ళిద్దరే నా మీదకి వచ్చారు అంటారు, అండ్ తర్వాత మనీష్ కూడా వాళ్ళే ఫస్ట్ నా మీదకి వచ్చారు అన్నట్టు మాట్లాడతారు. సో డీమన్ పవన్ అన్నది వాళ్ళిద్దరూ తన మీదకి వచ్చారన్నది సెకండ్ రౌండ్లో ఇప్పుడు ఎవరు, మనీష్ గారు వెళ్ళిపోయారు, ఇమాన్యుయల్, భరణి గారు, డీమన్ పవన్ ఉన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఫస్ట్ డీమన్ పవన్ అవుట్ చేసుకొని తర్వాత వాళ్ళిద్దరిలో వాళ్ళు చూసుకుందామని అనుకుంటారు కదా. సో అది నేను రాంగ్ అనను. ఫస్ట్ రౌండ్లో నలుగురు ఉన్నప్పుడు, మనీష్ గారు కూడా ఉన్నప్పుడు ఫస్ట్ మనీష్ గారు భరణి వైపు వెళ్తారు, భరణి గారి వైపు వెళ్తారు. సో ఇక్కడ డీమన్ పవన్ ఇమాన్యుయల్ వైపు వెళ్దామని చూస్తారు. బట్ ఈలోపు భరణి గారు కొంచెం దగ్గరకు వస్తారనమాట, ఇమాన్యుయల్ ఏమో దూరంగా ఉంటారు. సో డీమన్ పవన్ కూడా అప్పుడు భరణి గారి మీదకే వెళ్తారు. సో ఇక్కడ టెక్నికల్గా చూసుకుంటే ఇద్దరు, అంటే డీమన్ పవన్ ఫస్ట్ ఇమాన్యుయల్ వైపు వెళ్దామని చూసినా కానీ అది సిచ్యువేషన్ అలా అయిపోయి డీమన్ పవన్, మనీష్ ఇద్దరు భరణి గారి మీదకే వెళ్ళారు. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్లో వాళ్ళిద్దరే వెళ్ళారు. సెకండ్ రౌండ్లో ఆబ్వియస్లీ భరణి గారికి ఇప్పుడు ఇమాన్యుయల్ అండ్ డీమన్ పవన్ ఉన్నప్పుడు డీమన్ పవన్ మీదకే వెళ్తారు. అండ్ ఇమాన్యుయల్ అయినా భరణి గారును డీమన్ పవన్ ఉన్నప్పుడు డీమన్ పవన్ని ఫస్ట్ అవుట్ చేద్దాం అనుకుంటారు. అందులో నేను తప్పు పట్టాలనుకోవట్లేదు. సో అతను ఏమంటాడు డీమన్ పవన్, సో వాళ్ళిద్దరూ నా మీదకి వచ్చారు కాబట్టి నాకే సింపతి ఉంటుంది, అంటే లైక్ ప్రియా గారు అన్నారు కదా వాళ్ళని కావాలని అవుట్ చేశారని సింపతి వెళ్తుందేమో, అంటే ఇట్లా నాకే వెళ్తుంది అన్నట్టు అంటారు. అది యాక్చువల్లీ అలా లేదు బయట సిచ్యువేషన్, ఆబ్వియస్లీ వాళ్ళకి మనం చెప్పలేంలేండి. రితు నేను మాట్లాడలేను అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు, తర్వాత ఏడుస్తారు పవన్ కళ్యాణ్ దగ్గర. అక్కడ నాకేం మాట్లాడారో నాకు అర్థం కాలేదు, 2-3 సార్లు ప్లే చేసుకొని చూసా. అంటే ఏడుస్తా ఏదో మాట్లాడతారు, సో నాకైతే అర్థం కాలే ఏం మాట్లాడారో. ఇక్కడ సుమన్ గారు, భరణి గారు మాట్లాడుకుంటూ ఉంటారు రితు గురించి. ఇంకా ఇక్కడ మనీష్ గారు అనమాట సీదా ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళిపోయి మనీష్ని అటాక్ చేద్దాం, అందుకే ప్లేట్ తోసేసా నేను అంట. మనీష్ మనకి ఎపిసోడ్లో చూపించిన దాని ప్రకారం బజర్ మోగగానే మనీష్ ఇట్లా భరణి వైపు అటాక్ అన్నట్టు తిరుగుతారు. సో అక్కడ అయితే నాకు ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళినట్టు ఏం అనిపించలేదు.
నేను మళ్ళీ పెట్టుకొని కూడా చూసా, ఇలా అన్నందుకే చూసా, ఏంటి అలా వెళ్ళారా వాళ్ళిద్దరు కలిసి అనుకున్నారా, ఏమన్నా కనీసం ఏమైనా సిగ్నల్స్ ఏమన్నా ఇచ్చుకున్నారా అని చూసా. అది ఏం లేదు, అట్లేం మనకి ఎపిసోడ్లో అయితే అట్లేం చూపిలా. ఇక్కడ ప్రియా గారు కూడా ఇంకా తర్వాత మళ్ళీ మనీష్ గారు, అందుకే మేమిద్దరం కూడా అందుకనే అనుకొని బర్నీ గారి మీదకి వెళ్ళామంట. సో ఇక్కడ ఆయన ఒప్పుకుంటున్నాడు, ఆయన అనుకునే బర్నీ గారి దగ్గరికి వెళ్ళారు అని. ఈయన ఏంటి ఎజ్యూమ్ చేసుకున్నారు, బర్నీ గారు ఇమాన్యువల్ అనుకొని ఈయన మీదకి వస్తున్నారు కాబట్టి నేను డిమాండ్ పవన్ కూడా కలిసి ఆయన మీదకి వెళ్ళాము అని చెప్తున్నాడు ఆయనే. సో వాళ్ళిద్దరూ అనుకున్నారో లేదో తెలియదు, కానీ ఈయన వెళ్ళడం అయితే ఒప్పుకున్నాడు, వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళడం అయితే. సో ఆయన ఇలా అని చాలా ఎజ్యూమ్ చేసుకుంటున్నాడు. ఇంకా బర్నీ గారు అన్ఫేర్ ఆడుతున్నారు. ఇక్కడ ప్రియా గారు అన్నాడు, బర్నీ గారు అన్ఫేర్ ఆడుతున్నారని అందరికీ తెలుసు, ఏం అన్ఫేర్ ఆడుతున్నారు, ఇమాన్యువల్ కూడా అన్ఫేర్ ఆడుతున్నారు కదా, బర్నీ గారికి మీదకి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళాలి వాళ్ళిద్దరు వాళ్ళ మీదకి, మీరు శ్రీజ గారు ఉన్నారు, పక్కన ఇంకో తనుజ గారు ఎవరో ఉన్నారు, మీరు వెళ్తారా శ్రీజ గారి మీదకి వెళ్తారా, వేరే వాళ్ళ మీదకి వెళ్తారు కదా. సో ఇక్కడ 2 దాకా 3 దాకా ముచ్చట్లు చెప్పొచ్చి నువ్వు నాతో ఉండట్లేదు అని నాతో అనేది ఇమాన్యువల్ అనమాట. ఎవరు, రితు గురించి, డీమన్ పవన్తో వీళ్ళతో ఉంటుంది కదా. సో 2 దాకా 3 దాకా వాళ్ళతో మాట్లాడుకొని వచ్చి నువ్వు నాతో ఉండట్లేదని తిరిగి నన్నే అంటది, నాకు కాలుతుంది ఇట్లా అంటే, తప్పు చేసిందని అమ్మాయికి కూడా తెలుసు, అంతా అయిపోయాక నేను ఇమ్ము గెలవాలని అనుకున్నాను కానీ డెమో గెలిచాడని డెమోతోనే చెప్తుంది. ఇది కొంచెం నిజంగానే అన్ఫేర్లేండి. అసలు నిన్న బర్నీ గారిని ఎందుకు అవుట్ చేశారో నాకు అర్థం కాలేదు. సో ఇక్కడ బర్నీ గారికి ఇమాన్యువల్కి ఇద్దరికి అన్యాయమే జరిగింది. ఎందుకంటే బర్నీ గారిని ఎందుకు అవుట్ చేశారో రీజన్ అవుట్ అంటే ఆమె ఏం చెప్తుంది, నేను 3 సార్లు స్టాప్ 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 అన్నా కూడా అప్పుడు ఇదే చేస్తున్నారు, ఐ మీన్ రంగు పులుముతున్నారు, సో అవుట్ చేసా అన్నారు. అసలు స్టాప్ ఎందుకు చెప్పారు అనేది అన్ఫేర్గా నాకు అనిపించింది. సో స్టాప్ ఎందుకు చెప్పారో ఆమె కరెక్ట్ రీజనింగ్ ఇచ్చేదాకా ఆమె అన్ఫెయిర్గా సంచాలకుగా చేసినట్టే, అన్ఫెయిర్గా ఉన్నట్టే. సో సరే బర్నీ గారిని అవుట్ చేశారు, ఆ రౌండ్లో ఇంకొకళ్ళని దానికి ఏంటి రూల్స్ తప్పినందుకు అవుట్ చేశారు. మరి గేమ్ తర్వాత ఆడారు కదా ఎవరు, డీమన్ పవన్ అండ్ ఇమాన్యువల్ గేమ్ తర్వాత ఆడారు అంటే ఏంటి, గేమ్ ఇంకా జరుగుతుంది, ఒకళ్ళని అవుట్ చేయాలనే కదా, ఆడే వాళ్ళిద్దరిలో కూడా ఒకళ్ళని అవుట్ చేయాలి కదా, ఆ ఎవరిని అవుట్ చేయాలి ఆ రౌండ్కి, ఇంకా మరి ఆడిపించడం ఎందుకు, తర్వాత రౌండ్ మళ్ళీ పెట్టారు. సో ఇక్కడ ఒకవేళ ఆ రౌండ్లో బర్నీ గారిని తీసేసాక వాళ్ళిద్దరిని ఆడిపించారు కాబట్టి వాళ్ళల్లో ఎవరినైనా అవుట్ చేయాల్సి అంటే డీమన్ పవన్ అవుట్ చేయాలి, ఎందుకంటే ఇమాన్యువల్ కన్నా డీమన్ పవన్కి రంగు ఎక్కువ ఉంటుంది ఆ రౌండ్లో. సో ఇక్కడ ఫస్ట్ అయితే బర్నీ గారికి జరిగింది. నెక్స్ట్ ఈ పాయింట్లో చూసుకుంటే ఇమాన్యువల్కి కూడా ఒక రకంగా కొంచెం జరిగినట్టే. సో ఆమె ఆ స్టాప్ ఎందుకు చెప్పిందో ఒక రీజన్ అయితే చెప్పుకుని ఉంటే ఐ మీన్ ఒక రీజన్ రెడీగా పెట్టుకుంటే బెటర్ వీకెండ్కి కానీ. సో అది ఇది నైట్ అంతా డిస్కషన్స్ అవుతాయి దీని గురించి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ కిక్ సాంగ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా అక్కడ రితు గారు జైలు ఎవరు పోవట్లేదు ఏంటి అన్నట్టు మాట్లాడతారు హరీష్ గారితో. హరీష్ గారు ఏమో సంజన గారు వెళ్తారంట, ఆయనకి ఇంకా సంజన గారి మీద అంటే ఆ రోజు వీకెండ్ ఉంటుందిలేండి, వీకెండ్లో ఆయన్ని వేరే రకంగా పోర్ట్రే చేయాలని చూసారుగా, అది ఉంటుంది. జైలుకి ఎవరు పోవట్లేదంటే సంజన గారు పోతారు. ఇంకా ఏంటి అన్నట్టుగా ఇమాన్యువల్ అవ్వనందుకేమో బాధగా ఉంది, డిమోన్ అయినందుకు హ్యాపీగా ఉంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఇంకా ఇమాన్యువల్ అనమాట, నాకు తెలిసి కెప్టెన్ రూమ్ యాక్సెస్, వంటలో హెల్పరు ఇవి రితుకి ఇస్తాడేమో డిమాండ్ పవన్ అని అంటారు ఇమాన్యువల్. తను తెలివైందైతే కెప్టెన్ యాక్సెస్ తీసుకోదు అంటారు. ఎందుకో మరి ఇది నాకు అర్థం కాల. సంజన గారు ఇక్కడ కొన్ని థమ్సప్లు తెచ్చేసుకున్నారు కదా అన్నీ దాచుకొని దొంగతనంగా, సో అవి తాగుతున్నారనమాట. అది కాదు, అవే అనుకుంటా. తర్వాత అవి కాదులేండి, దాచుకున్నవి కాకుండా మళ్ళీ రితు ఆమెకు తెచ్చిచ్చింది థమ్సప్ కెప్టెన్ రూమ్లోది. సో దాచుకున్నవి ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఒక సోఫా వెనకాల పెడతారు, అవి ప్రియా గారు చూసేస్తారు. సో అంటే పెట్టడం చూడలేదు, బట్ అక్కడ ఉండడం చూస్తారు థమ్సప్లు అక్కడ ఉండడం.
ఇంకా సంజన గారు నాకేం సంబంధం లేదు, అసలు ఆమె ఎందుకు తెచ్చారు, ఎందుకు మళ్ళీ కనిపించేలా పెట్టారు, గొడవలు అవుతాయని ఏమైనా పెట్టారా ఏంటనుకున్నా. అంటే ఇవి ఇక్కడ పెడదాము వాళ్ళు నా మీదకి వస్తారు, అంటే ఏదన్నా ఒక సీన్ అయింది నాకు కంటెంట్ వస్తుంది ఏమైనా పెట్టారా. నేను ఇంకా తాగడానికి తెచ్చుకున్నారేమో సర్లే అనుకున్నా, తాగకుండా మళ్ళీ అక్కడ దొరికేసేలాగా పెట్టారు నాకు, అదేంటో మరి. అదే లాస్ట్ వీక్ సంజన గారి ఫోటో పెట్టారు కదా కెప్టెన్ అని, ఇప్పుడు డీమన్ పవన్ ఫోటో కూడా పెడతారు. సో ఫోటో పెట్టగానే రితు మీద వేస్తారనమాట కెమెరా షాట్లు. రితు ఫేస్ హ్యాపీగా ఉన్నట్టు అవన్నీ ఆయన ఫోటో పెట్టేటప్పుడు ఈమె ఫేస్ క్యాప్చర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నెక్స్ట్ ప్రియా కౌంటర్ టాప్ మీద మనీష్ గారు కాలు పెట్టారంట, షూ ఉంది కాలుకి. సో అందుకని కింద పెట్టమంటే ఎందుకు ఇవి పాయింట్ చేస్తున్నావు, ఆయనకి ఎందుకు ఎవరన్నా ఏదన్నా చెప్తే చాలు వాళ్ళు కెమెరా ముందు ఈయనది పాయింట్ చేయాలని చూస్తున్నారన్న మైండ్ సెట్లో ఉంటాడు అనుకుంటా. అంటే వాళ్ళు నిజంగా ఆయన మంచి కోరి చెప్పినా కానీ, అంటే ఇది డ్రెస్ బాగాలేదు అని ఏదైనా చెప్పారనుకోండి, కెమెరా ముందు ఎందుకు పాయింట్ చేస్తున్నావు అంటే నా డ్రెస్ బాగాలేదని ఆడియన్స్కి చెప్తున్నావా అని ఆలోచిస్తున్నారు ఆయన ప్రతిదీ. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఆయన ప్రతిదీ ఇలా తీసుకుంటున్నారు అనుకుంటా. ఆయన నార్మల్గా అంటే ఫుడ్ తినే దగ్గర షూ కౌంటర్ గట్టు మీద షూతో ఉన్న కాలు పెడితే నాకు నచ్చదు అలా పెడితే. అది చెప్పడం కూడా కెమెరా ఉంది సో నువ్వు చెప్పకూడదు అంటే ఇంకేం చేయాలి, సైగలు చేయాలి, తీసి అని మెల్లిగా మాట్లాడకుండా సైగలు చేయాలి. ఆయనకు అంత కెమెరా కాన్షియస్నెస్ ఉంటే. సో నాకు భరణి గారు కిచెన్లో ఉంటే ఓకే, కానీ ఈ డీమన్ పవన్ మనీష్కి ఏమన్నా ఇస్తాడేమో కిచెన్లో రెస్పాన్సిబిలిటీ, నాకు మనీష్ ఉంటే నాట్ ఓకే అన్నట్టు అంటారు ప్రియా గారు. సో ఇప్పుడు టాస్క్ మొదలైద్ది, టెనెంట్స్లో ఒకరు ఓనర్స్ అవ్వచ్చు అని. ఇదేంటంటే ఓనర్లు ఇద్దరిద్దరు వచ్చి ప్రతి రౌండ్లో ఇద్దరిద్దరు వచ్చి బొమ్మలు ఇసిరేస్తూ ఉంటారు. వీళ్ళు పట్టుకోవాలన్నమాట, పట్టుకొని వాళ్ళ బాస్కెట్లో వేసుకోవాలి పట్టుకున్నవన్నీ. వన్స్ బాస్కెట్లో వేసుకున్నాక ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు పీక్కోవచ్చు. సో బజర్ మోగే టైంకి ఎవరి దగ్గర తక్కువ ఉంటే వాళ్ళు రౌండ్కి వెళ్ళిపోతారు, నెక్స్ట్ ఇంకో రౌండ్ జరుగుతుంది. అలా రౌండ్కి లాస్ట్కి ఎవరు మిగిలితే వాళ్ళు విన్నర్ అన్నట్టు గేమ్ డిజైన్ చేస్తారనమాట. సో ఫస్ట్ ఆ ఇసిరేసే వాళ్ళు ఓనర్స్ ఎవరంటే మనీషను శ్రీజ వస్తారు, ప్రియా ఏమో సంచాలక్ అంటారు. సో విసిరేస్తారు, వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు అంటే కొంచెం ఈక్వల్గానే విసిరేస్తున్నట్టున్నారు, నాకు అంత వాళ్ళు విసిరేసేది కట్ చూపించారు. ఇది కూడా చూద్దాం అనుకున్నా ఎవరికి ఎక్కువ విసిరేస్తున్నారు. డీమన్ పవన్ అయితే రితుకి ఎక్కువ విసిరేసినట్టున్నాడు. సో ఇక్కడ అందరూ తీసేసుకున్నారు, విసిరేశారు, వెళ్ళిపోతారు. వెళ్ళి వాళ్ళ బాస్కెట్స్లో వేసుకున్నారు, బాస్కెట్లో వేసుకొని ఇంకా నుంచున్నారు బాస్కెట్ దగ్గర, ఎవరి బాస్కెట్ దగ్గర వాళ్ళు. ఫస్ట్ ఇక్కడ రాము స్టార్ట్ చేశారు, మనకు చూపించిన ఎపిసోడ్లో రాము సంజన దగ్గర తీసుకోవడం చూపించారు. తర్వాత సంజన గారు ఫ్లోరా దగ్గర తీసుకుంటారు, రితు గారు సంజన దగ్గర తీసుకుంటారు. సో ఫ్లోరా గారి దగ్గర అన్నీ అయిపోతాయి అన్నమాట. ఫ్లోరా గారివి సంజన తీసుకుంటారు, రాము తీసుకుంటారు, సుమన్ గారు తీసుకుంటారు. సో అయిపోతాయి. ఇక్కడ ఏమైందంటే రితు ఏం చేస్తుంది, రాము బాస్కెట్ లైక్ తీసేస్తుంది, అంటే పక్క ఐ మీన్ పడేస్తుంది, అవి లోపలవన్నీ బయటకు వస్తాయి. రాము గారేమో పోయి ఉన్నాయి కదా. సో అందరూ ఇంకా రామువి పడిపోయినవన్నీ తీసేసుకోవడానికి వస్తారు. ఇంకా ఇప్పుడు ఫ్లోరా గారేమో తనూజ పడేస్తారనమాట. ఈ ఫస్ట్ ఏమైందంటే ఫ్లోరా గారివి ఖాళీ అయిపోతాయి, అందరూ ఫ్లోరా గారివి తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో ఇంకా ఫ్లోరా గారి దగ్గర అన్నీ పోయేసరికి ఈమె అందరి దగ్గరికి వెళ్ళి తీసుకుందామని చూస్తూ ఉంటారు. సో ఫ్లోరా గారు తనూజ అవి పడేశాక ఏం చేస్తారు, ఈ ఓనర్స్ ఏం చేస్తారు, మీరు తీసుకోవచ్చు కింద పడినాయి అని చెప్పి వాళ్ళ ఐడియాలు ఇస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకోటి కూడా అండి, ఇలా ఏదో చెప్తుంటే రితు అంటది మీరు ఎలా ఆడాలో మీరు ఎందుకు చెప్తున్నారు, వాళ్ళకి తెలియదా, నాకు అర్థం కాల నిజంగానే. అంటే ఇప్పుడు ఓనర్స్ చెప్పేదాకా కింద పడిని తీసుకోకుండా నుంచుంటారు. సో
అంటే వాళ్ళు ఎందుకులే తీసుకోవడం అని కొంచెం ఏమన్నా మోరల్స్కి ఎథిక్స్కి అంటే మనం వాళ్ళు ఇసిరేసినంత వరకు తీసుకుందాం, మన దగ్గర కౌంట్ ఎక్కువ ఉంటే విన్ అవుతాం అట్లేమన్నా ఆలోచించుకున్నారా, లేకపోతే అంత ఐడియా రాలేదా? అంత ఐడియా రాలేదు అంటే కష్టం అండి. అంత ఐడియా కూడా రానంత స్మార్ట్ మైండ్ లేకపోతే కొంచెం కష్టం. సో వీళ్ళు ఏంటంటే మీరు తీసుకోండి వీళ్ళు ఈ ప్రియా గారు శ్రీజ గారు అలాంటి మైండ్ సెట్టే కాబట్టి వీళ్ళకి ఇలాంటి ఐడియాలన్నీ ఎక్కువ వస్తాయా ఏంటి అనిపించింది నాకైతే. సో ఇక్కడ ప్రియా గారు ఏమంటారంటే నో ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఎవరితో చేయకూడదు, మీతోనా వాళ్ళ టీం మెంబర్స్తో కూడా చేయకూడదా అంటే దానికి ఇంకా చూపించలేదు. సో తనూజ గారు ఫ్లోరా గారితో అనమాట, సంజన గారివి, సుమన్ శెట్టి గారివి, ఇమాన్యువల్వి వీళ్ళవి ఎందుకు తీసుకోవట్లేదు, ఫేవరెటిజం చేస్తున్నారా అని ఫ్లోరా గారిని అంటారు. ఇక్కడ ఏమో ఉన్నా కానీ ఇంకా అది వాళ్ళ ఇష్టం లేని, దానిలో తప్పు పట్టలేము. ఇప్పుడు నావే ఎందుకు తీసుకుంటున్నారంటే దానిలో తప్పు పట్టలేము, అది గేమ్ అంతే. ఇంకా అది ఎవరి మీద ఎవరు అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్లోరా గారికి ఆమెకి ఏమంత బాండింగ్ లేదు కాబట్టి తీసుకోవడానికి వచ్చినా కానీ మనం అంత జడ్జి చేయక్కర్లేదని నా ఫీలింగ్, దానిలో తప్పు పట్టక్కర్లేదని. ఎవరన్నా వాళ్ళ క్లోజ్ వాళ్ళ దగ్గరే వెన్నుపోటు పొడిచి తీసేసుకున్నారంటే అది నేను తప్పులా ఫీల్ అవుతాను. అలా కాకుండా మనకు అంత బాండింగ్ లేని వాళ్ళ దగ్గర తీసుకుంటే నా దృష్టిలో అది ఫైన్. సో ఇక్కడ సుమన్ శెట్టి గారిని తీసుకోమంటారు. ఇక్కడ ఏమైందంటే తనూజ గారు ఫ్లోరా గారిని ఆపుతూ ఉంటారు అమ్మాయి తీసేసుకుంటూ ఉంటుంటే. సో ఇప్పుడు ఫ్లోరా గారు సుమన్ శెట్టి గారికి చెప్తారు మీరు తీసేసుకోండి అంటే తనూజ గారు ఈమె దగ్గరే ఉంది కదా ఆపుతా, తీసుకోమంటే ఆయన తీసుకోడు, ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన ఏంటో తీసుకోడేంటి ఆలోచిస్తాడేంటి అనుకున్నా, అంటే ఆయన తీసుకోవాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తున్నాడేమో. సో ఇక్కడ బజర్ మోగిద్ది. బజర్ మోగాక సంజన గారు చెప్తారు నేను గివప్ చేస్తున్నాను, నా టీంలో వాళ్ళు నాకు ఎవరు వెళ్ళినా ఓకే అన్నట్టు ఓకే అంటారు. తర్వాత ఇక్కడ నాకు డౌట్ వచ్చిందనమాట, అంటే ప్రియా గారిని ఎవరు ఎలిమినేట్ అయ్యారని బిగ్ బాస్ అడుగుతారు. కౌంట్ ప్రకారం ఫ్లోరా గారు ఎలిమినేట్ అయ్యారు, బట్ సంజన గారు ఆమె వాలంటరీగా ఆమె ఎలిమినేట్ అవుతా అని చెప్పారు అని అంటారు. ఇక్కడ ఇద్దరిని ఎలిమినేట్ చేశారు ప్రియా గారు. నెక్స్ట్ రౌండ్లో కూడా ఈ ఇద్దరిని ఎందుకు చేయకూడదని అనుకున్నాను. నెక్స్ట్ రౌండ్లో కూడా ఇద్దరిని చేయాల్సి వస్తుంది, అప్పుడు మాత్రం ఒకళ్ళనే చేస్తారు. ఆ రూల్ ప్రకారం వెళ్తే ఇక్కడ ఏదర్ సంజన గారిని చేసి ఫ్లోరా గారిని ఉంచాలి గేమ్లో, ఎందుకంటే ఒకళ్ళు ఎలిమినేట్ అవుతా అని వాళ్ళంతటి వాళ్ళే వాలంటరీగా వచ్చారు కాబట్టి. సో ఆ తర్వాత ఎవరిని చేయలేదు ఎందుకు చేయలేదు అనేది నెక్స్ట్ రౌండ్ అదే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడతాను. సో ప్రస్తుతానికి ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. సో బిగ్ బాస్ ఏం చెప్తారంటే ఎలిమినేట్ అయిన ఫ్లోరా గారు సంజన గారు మీకు అంటే ఎవరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే వేరే వాళ్ళని తీసేయచ్చు, అంటే వాళ్ళ దగ్గర బొమ్మలు లాక్కొని మీకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వచ్చు అన్నట్టు హింట్ ఇస్తారన్న. హింటే ఉంది, డైరెక్ట్గా చెప్తారు మీరు సపోర్ట్ చేసుకోవచ్చు అని. నెక్స్ట్ విసిరేయడానికి బర్నీ గారు పవన్ కళ్యాణ్ వస్తారు. ఇదంటే సుమన్ శెట్టి గారి దగ్గర ఫ్లోరా గారు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆయన కొడుతున్నాడు, అంటే ఆయన ఎవరైనా దగ్గరికి వస్తే ఇట్లా చేత్తో కొడుతున్నాడు అనమాట. మామూలుగా మనం పిల్లల్ని కొడతాం కదా అలా కొడుతున్నాడు. అంటే అంత గట్టిగా ఏం కొట్టట్లేదు, బట్ కొడుతున్నాడు. అంటే మనకు తెలీదు ఆయన మరి. సో ఇంకా ఈమె ప్రియా గారు అలా కొట్టద్దు, మీరు కావాలంటే వాళ్ళు మీ దగ్గరకు వస్తుంటే మీరు డిఫెండ్ చేసుకోండి, బట్ వాళ్ళని కొట్టద్దు అని చెప్తారు. చెప్పాక కూడా ఒకసారి కొడతారు ఎవరిని, ఫ్లోరా గారినో వీళ్ళిద్దరే లేండి వస్తుంది ఆయన దగ్గరికి తీసుకుందామని, బట్ ఒకసారి కొడతాడు చెప్పాక కూడా. నేను చెప్పాక కూడా మీరు కొట్టారు కాబట్టి మీరు ఎలిమినేటెడ్ అని ప్రియా గారు చెప్తారు. ఇంకా ఆయన బాస్కెట్ తన్నేసి వెళ్ళిపోతాడు, ఆయన బాస్కెట్ ఆయనే తన్నుకొని. తన్నాక ఇవి తీసుకోవచ్చు కదా వేరే వాళ్ళని ఆయనే చెప్తాడు. ఇక్కడ కూడా అంత కోపంలో కూడా ఓకే వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఐడియాలు కూడా వస్తాయి, ఆయనకి అంత అమాయకంగా ఉంటారు అనుకున్నా. సో వేరే వాళ్ళందరూ ఇంకా ఆయనవి తీసుకుంటారనమాట, ఆయన బాస్కెట్లో నుంచి కింద పడినాయని.
నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఎలాగో ఎలిమినేట్ అయిపోయారు కదా, మళ్ళీ రాము దగ్గరికి వెళ్తారు ఫ్లోరా అండ్ సంజన గారు. ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోయారు కదా గేమ్లో నుంచి. నెక్స్ట్ రౌండ్లో చూసుకోవచ్చు వాళ్ళు ఎవరినన్నా తీసేద్దాం అనుకుంటే. మళ్ళీ ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అనుకున్నా. అంటే ఏమన్నా ఒకేసారి అందరివి తీసేసి మాన్యువల్ దానిలో వేసేస్తే 2-3 ఒకేసారి అవుట్ అయిపోతారని ఏమన్నా ప్లాన్ వేసారా ఏంటి, నాకు అర్థం కాల. సో ఇక్కడ రితు గారు తనంతట తానే వెళ్ళి ఆ ఫ్లోరా గారిని సంజన గారిని గెలుక్కోవడం అంటే వాళ్ళు రాము దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి పీక్కుంటున్నారండి. పీక్కుంటుంటే ఈమె వెళ్తుంది వాళ్ళ మీదకి. ఇక్కడ స్టార్ట్ అయ్యిద్ది ఇంకా. ఇక్కడ నుంచి ఇంకా సంజన గారు రితు మీద పడతారు. అంటే పడటం అంటే నెక్స్ట్ రౌండ్లో మొత్తం ఇంకా ఆమె తీయడానికి చూస్తారు. ఇక్కడ ఆమె మీదకి వెళ్ళేసరికి ఇక్కడ ఇమాన్యువల్ ఏమంటాడంటే, మీరు ఒకవేళ ఎవరివన్నా తీసినా వేరే వాళ్ళ దానిలో అందరిలో వేయండి, వీళ్ళు ఏంది ఇమాన్యువల్కి సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళు క్లియర్గా ఉన్నారు, సంజన గారు, ఫ్లోరా గారు, సుమన్ గారు ఇమాన్యువల్కి సపోర్ట్ చేద్దామని తీసినవన్నీ ఇమాన్యువల్ దానిలో వేస్తారు. సో ఇంకా ఇక్కడ ఏమైంది, సంజన గారు నాకు ఆమె గోళ్ళతో గీసింది, ఎవరు రితు గారు గోళ్ళతో గీసింది అది ఇది అంటే, మీకు దెబ్బలు తగులుతాయి అనుకుంటే మీరు గేమ్లో ఇన్వాల్వ్ అవ్వకండి, ఇంజురీస్ అవుతాయి అనుకుంటే మీరు గేమ్ ఆడకండి అని చెప్తారు. ఇది మంచిగానే అనిపించింది. అంటే నాకు చూసిన దాన్ని బట్టి అయితే రితు మరి కావాలని చేసినట్టేం అనిపించలేదు. మనం మామూలుగా అమ్మాయిలకి గోల్డ్ కొంచెం పెంచుకుంటారు, ఆర్ నెయిల్స్ కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, గోల్డ్ గీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అక్కడ ఇంకా మరి అలాంటివి అవుతూ ఉంటాయి కాబట్టి ఇంకా బజర్ మోగిద్ది. బజర్ మోగాక ఇంకా ప్రియా కౌంట్ చూడాలి కదా అన్నట్టు. అంటే శ్రీజ గారు ఏమంటారంటే, రౌండ్కి ఒకళ్ళే కదా అతను లైక్ సుమన్ శెట్టి గారు అవుట్ అయిపోయారు కదా అంటే, లేదు సుమన్ శెట్టి గారు తను చేసిన ఫ్లా అంటే అది ఏంటి హిట్ చేయొద్దని రూల్ పెడితే ఆ రూల్ తప్పినందుకు అవుట్ అయ్యారు, బట్ కౌంట్ ప్రకారం కూడా ఒకళ్ళు అవుట్ అవ్వాలి కదా అని ఎవరు ప్రియా గారు అంటారు. అంటే దానికి ఇక్కడ మా రితు ఏమంటది, అతను అలా చేసి అతను వెళ్ళిపోయాడు, ఆడాడు కదా గేమ్ ఆడాకే వెళ్ళాడు కదా అన్నట్టు, అతను కౌంట్లోకి వస్తాడు, సో అతని కౌంట్ ఏం కూడా లేదు కాబట్టి అతనే వస్తాడు అన్నట్టు, ఇంకా తీయకూడదు అన్నట్టు మాట్లాడిద్ది. ఇక్కడ ప్రియా గారు అప్పుడు సరే ఒకళ్ళనే తీస్తామని ఇక్కడ అంటారు. ఇది నాకు ఫస్ట్ రౌండ్లో ఇద్దరిని తీసినప్పుడు ఇక్కడ సంజన గారు కూడా వాలంటరీగా అవుట్ అయిపోయారు. అప్పుడు ఫ్లోరా గారి కౌంట్ 0 ఉన్నా కానీ ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేయక్కర్లేదు కదా, ఎందుకు ఎలిమినేట్ చేశారు? సో అక్కడ ఇద్దరిని తీసినప్పుడు ఇక్కడ ఇద్దరిని తీయాలి కదా. సో ఇదైతే నాకు అంటే ఫెయిర్గా అనిపించలేదు. ప్రియా గారు అంటే ఆల్రెడీ ముందు రౌండ్లో ఇద్దరిని తీసాం కాబట్టి ఇక్కడ ఇద్దరిని తీస్తే పోయేదని స్మార్ట్గా ఆలోచించాల్సింది. ఆర్ ముందు రౌండ్లో ఒకళ్ళనే తీసున్నారనుకోండి, సంజన గారిని తీయకుండా ఫ్లోరా గారిని తీయకుండా సంజన గారిని ఒకరినే తీసారనుకోండి, అప్పుడు ఓకే. ఇప్పుడు కూడా ఒకళ్ళనే తీస్తే ఓకే, 2 సరిపోయేది. బట్ అప్పుడు ఒకళ్ళు ఇక్కడ ఇద్దరు, అప్పుడేమో ఇద్దరిని ఇక్కడ ఒకళ్ళని అంటే కొంచెం అన్ఫెయిర్గా ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఇక్కడ మా సంజన గారు కూడా రేస్ చేస్తారనమాట, ఇక్కడ మా రక్తం పోతుంది అంటే ఆ గీకినందుకులేండి, రూల్స్ అందరికీ ఈక్వల్గా ఉండాలి, మీ ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు ఒకళ్ళనే తీసేస్తున్నారు, నిన్న కూడా బర్నీ గారిని ఏ రీజన్ లేకుండా తీసేశారు, సంజన గారు ఇదేంటి ఈ పాయింట్లో అది కూడా తీసుకొచ్చేసారు ఒకేసారి. అది నిజమేనండి, ఇప్పుడు తీసేసినందుకు రీజన్ చెప్తున్నారు, నేను స్టాప్ చెప్పాక కూడా ఆయన గేమ్ ఆపకుండా అదే చేస్తున్నారు అందుకే తీసేసాను, అసలు స్టాప్ ఎందుకు చెప్పారు అనేది చెప్పట్లా. సో సంజన గారు నిన్న రైజ్ చేశారు ఆ పాయింట్, ఇవాళ రైజ్ చేశారు. సంజన గారు కొన్ని పాయింట్స్లో అంటే ఫస్ట్లో ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకున్నా కానీ చాలా అంటే ఇప్పుడు ఇలా ఈ పాయింట్స్ రేజ్ చేయడంలో కానివ్వండి, తను అనుకున్న స్టాండ్ మీద నిలబడటం కానివ్వండి, ఇమాన్యువల్కి హెల్ప్ చేస్తా సో ఇమాన్యువల్కే ఉంటా అన్నట్టు అది బాగా అనిపించింది. సో ఇంకా ఇక్కడ ఇంకా యు ఆర్ ఫేవరింగ్ హర్ అని సంజన గారు మాట్లాడతారనమాట. రితుకి తక్కువ ఉన్నాయి, ఇప్పుడు కౌంట్ ప్రకారం వెళ్తే కనుక అందరిలో రితు గారికి తక్కువ ఉన్నాయి, అందుకే మీరు ఫేవర్ చేస్తున్నారు ఆమెకి. మరి ప్రియా గారి ఉద్దేశం ఏంటో మనకు తెలీదు, అంటే
ఉద్దేశం ఏంటో తెలియదే ఉందిలేండి, చేసుంటే అయిపోయేది. రితు గారు కోసం చేసుంటే కనుక అది అన్ఫెయిర్గా ఉందండి. ఫస్ట్ ఏమో ఇద్దరిని అవుట్ చేసి ఇక్కడేమో ఒకళ్ళనే చేయటం. ఇంకా మీరు ఏది చెప్తే అది చేయాలా, అది కుక్క అంటే కుక్క అనాలి, నక్క అంటే నక్క అనాలా, అట్లా అంటారు రితు గారు. నేను మీలాగా కుక్క నక్క అని అనట్లేదు, మాటలు అనట్లేదు. అంటే నేను మాటలు అనలేదు, మీరు బిహేవ్ చేసే వేని అన్నాను, అంతేగాని కుక్క నక్క అనలేదు. ముందు ఏమన్నానో అర్థం చేసుకొని మాట్లాడాను. ఇక్కడ రితు గారికి సంజన గారికి ఆర్గ్యుమెంట్ అయింది. ఇక్కడ సుమన్ గారిని ఎలిమినేట్ చేస్తారు. తర్వాత రౌండ్కి ఇంకా సుమన్ గారు, ఫ్లోరా గారు, సంజన గారు మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరిని సపోర్ట్ చేయాలి ఏంటంటే. నేను సపోర్ట్ చేసినట్టు చేస్తాను కానీ చెయ్యను అంటారు సుమన్ గారు. ఇదేంటి నాకు అర్థం కాల అనుకున్నా. డైరెక్ట్గా చెప్పేయాల్సింది, నేను ఈ మనిషికి సపోర్ట్ చేస్తాను. సో సపోర్ట్ అంటే ఇప్పుడు ఆయనకు అసలు సపోర్ట్ అసలు ఎవరికైనా చెయ్యాలని ఉందా లేదా, ఉంటే ఈ మనిషికి చేస్తా అన్నప్పుడు ఎవరి దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి కాబట్టి వేరే వాళ్ళు ఎవరు నీ టార్గెట్, ఇది క్లియర్గా చెప్పేస్తే అయిపోయింది. సపోర్ట్ చేసినట్టు చేస్తాను కానీ చేయను అనటం కన్నా ఇది బెటర్ అనిపించింది. ఇమాన్యువల్ ఏమో నాకు అసలు అంటే నేను కూడా వెళ్ళిపోతే ఇక్కడ టీం వీక్ అయిపోయింది, కానీ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను ఆడాలి కదా అన్నట్టు అంటారు. సో ఇక్కడ రితు ఏమంటారంటే రాముతో అట్లీస్ట్ ఇద్దరం ఉండేలా చూసుకుందాం, అంటే మన ఇద్దరం లాస్ట్ వరకు ఉందాం, తర్వాత మన ఇద్దరిలో మన గొడవ మనం పడవచ్చు, సో మన ఇద్దరం ఉందాం, మన ఇద్దరం గ్రూప్గా ఆడదామని రితు గారు మాట్లాడతారు రాముతో. ఓకే, ఇది ఏమైందంటే నెక్స్ట్ తనూజ గారు అంటారు మీ ఇద్దరు కలిసి నన్నే తీసేద్దాం అనుకున్నారని. నెక్స్ట్ తర్వాత అంటారులేండి. ఇక్కడైతే గ్రూప్ గేమ్ ఆడదాం అనుకుంటారు కానీ ఒక్కొక్కరిని టార్గెట్ చేసి తీసేద్దాం అన్నట్టు మనకేం చూపించలేదు. మరి అంటే మన ఇద్దరం అయితే ఉండేలా చూసుకుందాం, మన ఇద్దరం ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్ చేసుకోవద్దు, కానీ వేరే వాళ్ళ మీదకి వెళ్దాం కావాలంటే అంటే దాని ఇండైరెక్ట్ ఉద్దేశం అదే, మన ఇద్దరం ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకోవద్దు, మన ఇద్దరం లాస్ట్ వరకు ఉందాం అంటారు. సో వాళ్ళు నన్నే చేస్తారు, సో మన ఇద్దరం ఉందాం అన్నట్టు రితు గారే అంటారు ఎవరితో, రాముతో. నెక్స్ట్ శ్రీజాని సంచాలక్గా పెడతారు. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ సుమన్ శెట్టి గారిని సపోర్ట్ చేయమని అడుగుతుంది ఎవరు, రితు. అప్పుడు చెప్పేసి ఉంటే అయిపోయేది, అంటే ఆయన ఉద్దేశం ఏంటో. ఆయన రాముకి సపోర్ట్ చేస్తున్నాను తర్వాత చెప్తాడంట. సో ముందే చెప్పేసి ఉంటే అయిపోయేదేమో అనుకున్నా నేను. ఇక్కడ ఏమైందంటే అనుకున్నట్టే ఫ్లోరా గారు, సంజన గారు ఆమె మీదకి వస్తారండి. ఈమె అడుగుతుంది అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న సపోర్ట్ చేయండి అన్న, అన్న ప్లీజ్ అన్న అని అడుగుతారు. అంటే చాలా కొంచెం ఫీల్ అవుతానే అడుగుతారు. సో ఆయన కూడా కొంచెం ఏంటంటే అంత అడిగేసరికి ఆమె దానిలో తీసుకెళ్ళి రాము దానిలో వేస్తారు. రాము దానిలోనే ఇమాన్యువల్ దానిలోనో, ఇమాన్యువల్ దానిలో వేస్తారు, సారీ రాము దానిలో కాదు, ఇమాన్యువల్ దానిలో వేస్తారు. కానీ మెల్లిగా చాలా మెల్లిగా తీసుకొని వెళ్తూ ఉంటారు, అంటే ఆయనకి ఇష్టం లేకుండా చేస్తున్నారు ఏమో. సో ఇక్కడ సంజన గారు హీఈస్ డూయింగ్ పర్పస్లీ అన్నట్టు అంటారు. సో ఇక్కడ అయిపోయింది, బాస్కెట్ అన్నీ ఖాళీ చేసి ఇమాన్యువల్ దానిలో వేస్తారు, కొంచెం రాము దానిలో కూడా వేసినట్టున్నారు మరి. సో ఇంకా ఈమెం చేస్తుంది, రాము బాస్కెట్లో ఉన్నవన్నీ మొత్తం తీసేసుకొని ఆ బాస్కెట్లో వేసుకుంటారు. రాము ఏం డిఫెండ్ చేసుకోండి, నాకు ఇది అర్థం కాల. అంటే ముందు మాట్లాడుకున్నందుకు మన ఇద్దరం లాస్ట్ వరకు ఉందాం అట్లా అన్నందుకు డిఫెండ్ చేసుకోలేదు, అన్నందుకైనా కానీ ఇద్దరికి ఉంటేనే కదా లాస్ట్ వరకు ఉండేది. ఎవరో ఒకరిది ఖాళీగా ఉంటే లాస్ట్ వరకు ఉండరు కదా. ఇప్పుడు రాము ఖాళీ అయితే రాము ఉండడు లాస్ట్ వరకు. సో డిఫెండ్ చేసుకోలేదు ఇక్కడ మరి ఎందుకో. ఇంకా ఇమాన్యువల్ రాము నావి తీసుకో అంటాడు. ఇంకా వాడి దానిలో మొత్తం వేయలేదు, నాకు పాపం అనిపిస్తుంది, మొత్తం తీసేసుకున్నావు అందులో. అసలు అంటే ఇమాన్యువల్ ఏమంటాడంటే అది రాము దానిలో వాళ్ళేం మొత్తం వేయాల నీ దగ్గర నుంచి తీసుకొని నా దానిలో వేశారు, అలా తీసుకోవద్దు అన్నట్టు అంటారు. దానికి రితు గారు నీకంటే సపోర్టర్స్ ఉన్నారు, గ్రూప్గా వచ్చారు నా మీదకి, అంటే నువ్వు ఒక్క బాల్ కూడా ఉంచలేదు రితు, నాకు వద్దన్నా నేను, అది వాళ్ళ విష్, నేనేం చేయను, నాకు వద్దన్నా కానీ నా దానిలో వేశారు నేనేం చేయను అంటే ఇది వీడి విష్, మరి నువ్వు కూడా వాడి విష్ కోరుకోవాలి కదా
ఇలా చేస్తే ఎవరు సపోర్ట్ చేయరు రితు, కొంచెమైనా తగ్గాలి కదా అని ఇంకా ఇట్లా డిస్కషన్ జరుగుతుంది ఇమాన్యువల్కి రితుకి. ఇక్కడ డీమన్ పవన్ మళ్ళీ కెమెరా షాట్స్ పడతాయి అన్నమాట. ఇందాకలా అదే వాళ్ళందరూ కలిసి ఎవరు సంజన గారు ఫ్లోరా గారు పట్టుకుంటూ ఉంటారు ఆమె ప్లీజ్ 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 అంటున్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ డీమన్ పవన్ షార్ట్స్ పడతాయి. కొంచెం ఏడుస్తున్నట్టు కూడా అనిపిస్తుంది నాకైతే ఫేసు. సో నేను నీ దగ్గరికి నువ్వు నా దగ్గరికి కూడా వస్తున్నావు, నువ్వు నా మీదకి వస్తున్నావు అట్లా అంటారు రితు గారు. నేను నీ దగ్గరికి రాలేదు, నేను ఎవరిది తీయలేదు, నీదే కాదు, నువ్వు వాళ్ళ ముగ్గురు నువ్వు తనూజావు కూడా తీయలేదు ఏదో అంటుంటే, నేను ఎవరిది తీయలేదమ్మా, వాళ్ళ ముగ్గురికి నువ్వే కావాలి, నీకే సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు రితు గారు. ఇక్కడ ఏమైందంటే ఈ రామువి రితు గారు అన్నీ తీసేసుకున్నారు కదా, ఇమాన్యువల్ బాస్కెట్లో ఉన్నవన్నీ రాముకి వేసేస్తాడు. ఇంకా ఇక్కడ ఇలా వీళ్ళిద్దరూ వాదించుకుంటున్నప్పుడు తనూజ గారు అరుస్తారనమాట. మరి నువ్వు ప్లాన్ చేసింది ఏంటి, కళ్ళతో మీ ఇద్దరు చేసుకున్నారు కదా సైగలు, నెక్స్ట్ తనూజది తీసేద్దాం అన్నట్టు అంటారు. తనూజ గారు రాముని అడుగుతారు, రితు గారు అడుగుతారు, నేను అలా నీకు చెప్పానా, కళ్ళతో సైగలు చేశానా అని, చేసింది కదా అని తనూజ గారు అడుగుతారు. అతను ఏం చెప్పడం నాకు అర్థం కాదు, ఏంటి ఏం మాట్లాడు, క్లియర్ చేయొచ్చు కదా ఆ విషయాన్ని అన్నట్టు నాకు అనిపించింది. ఇంకా రితు గారు గట్టిగా అడుగుతాడు, నేను తనూజ పేరు తీసానా అంటే లేదు అంటాడు. పేరు తీయలేదు కానీ వీళ్ళిద్దరు సైగలు చేసుకున్నారా లేదా అనేది నా డౌట్. మనకైతే సైగలు చూపిలా, వాళ్ళిద్దరు ఏమనుకుంటారంటే మన ఇద్దరం లాస్ట్ వరకు ఉందాం, వేరే వాళ్ళు ఏమైనా అవుట్ అవనివ్వండి, ఉండనివ్వండి, లేకపోనివ్వండి, మన ఇద్దరం గ్రూప్గా ఆడదాం అని అయితే అనుకున్నారు. సో ఈ తనూజ గారి పేరు అయితే నిజంగానే తీలా, మనకు చూపించిన దానిలో సైగలు కూడా చూపిలా, కళ్ళతో సైగలు అన్నారు తనూజ గారు. బట్ రాముని అడిగితే తనూజ పేరు తీయలేదు అంటాడు కానీ సైగల్ గురించి మళ్ళీ ఏమి రాలా. ఇంకా సంజన గారు ఏమంటారంటే, సంజన గారు తనూజ గారు దానిలో వేస్తారు. తనూజ గారు దానిలో వేస్తే ఎందుకు ఇప్పుడు తనూజ గారు ఇప్పటిదాకా ఇమాన్యువల్కి సపోర్ట్ చేసి తనూజ గారు దానిలో వేస్తారండి, ఓకే రితుకి అగైనెస్ట్ అయిందని వేస్తున్నారా ఏంటి అనుకున్నా నేను. సో తనూజ గారు దానిలో వేస్తారు. తనూజ గారు నాకు వద్దు, నేను తీసుకున్నవి నాకు ఉంటే చాలు అన్నట్టు, వేరే వాళ్ళు నాకు వద్దన్నట్టు వద్దంటారు. ఇంకా రితు గారు రాముకి అదే ఇక్కడ ఏమైందంటే మధ్యలో నేను రాముకి ఇచ్చేస్తాను అని చెప్పి మళ్ళీ రాముకి ఇచ్చేసేస్తారు మొత్తం. అదే రితు గారు తీసుకున్నారు కదా రాము దగ్గర నుంచి, అవి రాముకి ఇచ్చేసేస్తారు. ఇచ్చేసేసాక మళ్ళీ తీసుకుంటారు అవి రాము దగ్గర నుంచి. రితు గారు మళ్ళీ రాము దగ్గర నుంచి మళ్ళీ అవి తీసేసుకుంటారు. తీసేసుకున్నాక ఇమాన్యువల్ వచ్చి మళ్ళీ ఇమాన్యువల్వి కూడా ఇమాన్యువల్ తీసేసుకుంటాడు. అంటే రితు తీసేసుకుంది కాబట్టి నేను తీసేసుకుంటా అన్నట్టు తీసుకున్నాడో నాకు అర్థం కాలే ఎందుకు తీసుకున్నాడు ఇమాన్యువల్ కూడా. మళ్ళీ రితు ఏం చేస్తుంది, మళ్ళీ రాముకి ఇచ్చేస్తుంది. ఏం ఆడుతున్నారు ఏంటి నాకేం అర్థం కాలేదు. ఫస్ట్ రితు ఎందుకు తీసుకుంది, అప్పుడు రాము ఎందుకు ఏమనలేదు, మళ్ళా రితు ఎందుకు ఇచ్చేసింది, మళ్ళా ఇమాన్యువల్ ఎందుకు ఇచ్చేసాడు రాముకి. ఓకే తన దగ్గర ఖాళీగా ఉందని ఇమాన్యువల్ ఇచ్చేసాడు అనుకోండి, మళ్ళీ రితు ఎందుకు తీసుకుంది, తర్వాత ఇమాన్యువల్ ఎందుకు తీసుకున్నాడు, మళ్ళీ రితు ఎందుకు ఇచ్చింది. ఇంకా తర్వాత వీళ్ళందరూ ఏమో ఈజీగా గివప్ ఇస్తారేంటి, ఆడండి గేమ్ ఆడండి అన్నట్టు అంటూ ఉంటారు. నెక్స్ట్ మమ్మల్ని చెడ్డ వాళ్ళని చేసి మీరేమో ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు తీసుకోరా గాజులు వేసుకొని అన్నట్టు అంటారు. ఇది శ్రీజ గారు సంజన గారు అంటే శ్రీజ గారు గాజులు వేసుకొని ఇలాంటివి అనొద్దని చెప్తారు. ఫైన్ అనిపించింది. ఇప్పుడు రితుకి తనుజ గొడవ అయింది కదా, అదే మీరు సైగలు చేసుకున్నారు అది ఇదని, ఇంకా రితు గారు తనుజ మీదకి వస్తారు. అప్పుడు ఇంకా వీళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. ఎవరు సుమన్ గారు హెల్ప్ చేసినట్టున్నారు. రితు ఏం చేస్తుంది, తనూజ బాస్కెట్లో ఉన్నవన్నీ తన్నేస్తే బయట పడిపోతే అవి సుమన్ గారు మళ్ళీ తనూజ దానిలో వేస్తారు. నాకైతే ఇంకా తర్వాత బజర్ మోగినట్టుంది. ఇంకా మనీష్ అడుగుతారు ఎవరిని, రాముని, ఏంటి ఎందుకు ఆడలేదు, ఎందుకు సైలెంట్గా ఉన్నావు, వాళ్ళందరినీ బాస్కెట్లో తీసుకుంటున్నాను, నాకు మంచిగా అనిపించలేదు అంటాడు. ఏం మంచిగా అనిపించలేదు, రీజన్ చెప్పాలి కదా అట్లీస్ట్, నాకు ఇలా అనిపించింది అందుకని చేయలేదు అనుకున్నా.
తర్వాత ఇంకా రితు గారు డీమన్ పవన్తో ఇట్లా సుమన్ గారిని నేను అడిగాను, ఇట్లా రాముకు సపోర్ట్ చేస్తున్నా అన్నాడు, మరి నేను వచ్చి అడిగినప్పుడే చెప్పాలి కదా, నేను అంటే ఆమె అక్కడ కొంచెం ఫీల్ అయిందిలేండి. అది నిజమే, నాకు కూడా నిజమే అనిపించింది, ముందే చెప్పుకుంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఇక్కడ ఇమాన్యువల్ ఏమో తనూజాను ఓనర్ చేద్దామని సంజన గారితో ఇట్లా అంటూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే మనకే బెటర్ టెనెంట్స్కి, లేకపోతే వీక్ అయిపోతాం, అది పాయింట్ వెళ్ళండి. ఇక్కడ బర్నీ గారు కూడా అందరూ హెల్ప్ చేస్తూ అంటున్నారు, ఎందుకు తీసుకోవట్లేదు హెల్ప్, ఇంకా ఎక్కువ దెబ్బలు తగిలించుకుంటావా ఏంటి అన్నట్టు మాట్లాడతారు. ఇక్కడ తనుజ గారు తీసుకోనని అన్నట్టు అంటారు. ఇక్కడ ఇమాన్యువల్ ఏమో రామున్ అనమాట, నీ గురించి ఏం ఆలోచించింది, పిచ్చోడ్లా ఆడుతున్నావు నువ్వు, నీ దగ్గర ఒక్కటి కూడా ఉంచలేదు అని రాముతో మాట్లాడతాడు. అది నాకేం అర్థం కాల, మా రాము ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు నాకు అర్థం కాల. మళ్ళీ వీళ్ళ కట్టు ఎవరు, రితు డీమన్ పవన్ వీళ్ళు రాముకి సపోర్ట్ చేస్తా అన్నప్పుడు ముందే చెప్పాలి కదా అని రితు గారు ఏడుస్తుంటే డీమన్ పవన్ టిష్యూస్ ఏడరా అంటారు. అదైతే కామెడీ. ఇంకా తనుజ గారు, నేను గివప్ ఇస్తాను, వాళ్ళు ఎలాగో నన్ను అటాక్ చేస్తారు, నేను గివప్ ఇస్తాను, ఇంకా నావన్నీ రాము దానిలో వేస్తారు, నువ్వు కామ్గా ఉండు, మీ ఇద్దరు ఉంటారు నెక్స్ట్ రౌండ్కి అన్నట్టు తనుజ గారు అంటారు. ఈ రౌండ్లో రితు ఎలిమినేట్ అయిద్దండి. తనూజ గారు అన్నట్టే నెక్స్ట్ రౌండ్ కూడా జరిగింది. ఇక్కడ నెక్స్ట్ రౌండ్ మనీషాను ఇంకొకళ్ళు ఎవరో విసిరేస్తారు. మనీష్ గారు గివప్ ఇవ్వాలంటే ఇప్పుడు ఇచ్చేయండి, మేము వాళ్ళకే విసిరేస్తాం, ఎవరు ఆడాలనుకున్నారో మిగిలిన వాళ్ళకి ఏం గివప్ ఇవ్వాలనుకున్నారో మేము అందరం ఆడతామని అంటారు. తర్వాత మళ్ళీ గివప్ అయిద్దిలేండి. ఇంకా రితు అనుకున్నట్టుగానే తనూజ మీదకి వెళ్తారు, అవన్నీ ఇంకా రాముకి ఇస్తారు. ఇంకా తనూజ గారు కూడా ఇమాన్యువల్ దానిలో ఇట్లా వేస్తూ ఉంటారు. ఇక్కడ తనూజ అన్నీ ఖాళీ అయిపోయాక ఇంకా కొన్ని ఎవరు రాము దానిలో అండ్ ఇమాన్యువల్ దానిలో ఇంకా ఉంటాయి. అక్కడ సుమన్ గారు మళ్ళీ రాము దానిలో నుంచి తీసుకొని ఇమాన్యువల్ దానిలో వేస్తుంటే సంజన గారు అంటారనమాట, ఎలాగో ఒకళ్ళు అవుట్ అయిపోయారు కదా, ఇంక ఇప్పుడు అక్కర్లేదులేండి అని చెప్తా ఉంటారు సుమన్ గారికి. సుమన్ గారు జస్ట్ ఆడేస్తున్నారా ఏంటి, ఇది ఐడియా లేదా, లైక్ ఒకళ్ళు అవుట్ అయిపోయాక ఇంకా నెక్స్ట్ ఇంకొకళ్ళు అవసరం లేదు కదా అనిపించింది. అంటే వాళ్ళు ఇంకొకళ్ళ దగ్గర కూడా 0 చేస్తే వీళ్ళు ఫస్ట్ అలానే ఆడారులేండి, సంజన గారు వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఒకళ్ళ దగ్గర ఖాళీ అయిపోయినా కూడా ఇంకొకళ్ళ మీదకి వెళ్ళారు. అలానే ఏమన్నా ఇద్దరు అయిపోతే ఇమాన్యువల్ అయిపోతాడని మరి రాము గారి దగ్గర నుంచి కూడా తీసేసుకుంటారో ఏమో. ఇంకా తర్వాత సంజన గారు చెప్పాక ఆగిపోతారు, ఇంకా తీయక్కర్లేదులేండి అంటే. శ్రీజ గారేమో తన ఆడుతున్నారు, మీరెందుకు చెప్తారు అంటే, ఇంకా శ్రీజ గారు అయితే నాకు ఓకే, ఎవరు గేమ్ ఎక్కడ ఆడతారు, ఎక్కడ గొడవలు అవుతాయి అని రెడీగా ఉన్నారా అనిపిస్తుంది నాకైతే. ఇంకా తనూజ గారు అవుట్ అయిపోతారు, ఇమాన్యువల్ రాము మిగులుతారు. ఇక్కడ నెక్స్ట్ గేమ్ పెట్టకుండా బిగ్ బాస్ మీరే టెనెంట్స్ అందరూ డిసైడ్ అవ్వండి, ఎవరు వెళ్ళాలో మీరే ఏకాభిప్రాయంతో ఒకళ్ళ పేరు చెప్పండి అంటే ఇక్కడ రితు గారు రాము పేరు చెప్తారండి. ఎందుకంటే ఎంతమంది వచ్చినా ఫైట్ చేశాడు అన్నట్టు చెప్తాడు. అంటే ఫైట్ ఏం చేయలేదులేండి ఆయన, కాకపోతే అందరూ ఆయన మీద పడ్డారు, సో ఆయన స్టిల్ ఇక్కడ దాకా వచ్చారు ఫైట్ చేసి అన్నట్టు చెప్తారు. ఫ్లోరా గారు ఇమాన్యువల్ అంటారు, సుమన్ గారు ఇమాన్యువల్ అంటారు, సంజన గారు ఇమాన్యువల్ అంటారు. తనూజ గారేమో రాము ఫైట్ చేయలేదు, వాళ్ళందరూ వస్తే గివప్ ఇచ్చాడు కదా అంటే. ఇక్కడ రితు గారు సపోర్ట్ తీసుకొని కెప్టెన్ అయ్యే వాళ్ళు తనకెవరు సపోర్ట్ లేరు అంటే. ఇంకా సంజన గారు ఇక్కడ డిస్కషన్ జరుగుతుంటూ పక్కన చెప్పేస్తారు, ఇమాన్యువల్ అని డిసైడ్ అయ్యాము బిగ్ బాస్ అంటే. రితు గారు అనమాట, మీరు డిసైడ్ అయితే మీరు చెప్పేయడం కాదు, ఇది ఏకాభిప్రాయంతో చెప్పాలి, మీరు మాట్లాడాలనుకుంటే వెళ్ళి పక్కకి వెళ్ళి మాట్లాడుకోండి కెమెరాలతో అన్నట్టు అంటారు. సో ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ కావాలని నాకేమనిపించింది అంటే రితు గారు కావాలని తనూజ గారితో గొడవ పెట్టుకోవాలన్నట్టు. తనూజ గారు ఒకళ్ళ పేరు తీస్తే దానికి ఆపోజిట్గా రాము పేరు తీస్తారు అన్నట్టు అనిపించింది. ఇక్కడ ఇమాన్యువల్ ఏం చేస్తాడు, వదిలేసే అన్నట్టు చేత్తో ఇట్లా చూపిస్తాడు వదిలేసే అని. అంటే మీకు కనిపించదులేండి, బట్ అంటే పక్క నుంచి చూపిస్తాడు వదిలేసే అన్నట్టు, చేత్తో హ్యాండ్ మూమెంట్ చూపిస్తాడు. తనూజ గారు చూసి ఇంకా ఓకే నాకు రాము ఓకే ఓనర్ కానీ బిగ్ బాస్ మేము రాముని సెలెక్ట్ చేసుకున్నాం ఓనర్గా అన్నట్టు వెళ్ళి తనూజ గారు హగ్గిస్తారు ఇమాన్యువల్కి.
తర్వాత మేము రాము అనుకుంటున్నామని చెప్పాక ఇప్పుడు మళ్ళీ రీతు గారు నాకు రాము కాదు ఇమాన్యువల్ అంటారు. అంటే ఇంక ప్రియా శ్రీజ కూడా అడుగుతారు, నీ ప్రాబ్లం ఏంటి, ఇంతసేపు రాము రాము అన్నావు, వాళ్ళు ఓకే అన్నాక మళ్ళీ వద్దంటావేంది అంటే, మీరు వచ్చి మాట్లాడండి, మీకేం సంబంధం లేదు అంటే, అది కాదు ఒక స్టాండ్ లేదని వాళ్ళే అంటారు. ఈ విషయంలో వీళ్ళే బెటర్ అనిపించారు నాకైతే. మీలో మీకే స్టాండ్ లేదు అన్నట్టు అంటారు. వేరే వాళ్ళందరికీ ఉంది స్టాండ్, రితు గారు ఒక్కళ్ళే ఏంటో మీరు ఎడ్డామంటే నేను తెడ్డామన్నట్టు మాట్లాడుతున్నారు. సో మళ్ళీ అడుగుతారు. అప్పుడు మళ్ళీ రితు గారు నేను ఇమ్ము ఫిక్స్ అంట, సంజన గారు కూడా ఇమ్ము, ఆమె ఫస్ట్ నుంచి ఇమాన్యువల్ అంటున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు తనూజ గారు, సుమన్ శెట్టి గారు, ఫ్లోరా గారు రామ్ అంటారు. అది వీళ్ళకి కూడా ఇమాన్యువల్ వెళ్ళండి, బట్ ఇమాన్యువల్ చెప్తాడు కాబట్టి వదిలేయండి అన్నట్టు చెప్తాడు కాబట్టి వీళ్ళు రామ్ అంటారు. ఇంకా ఐదుగురులో ముగ్గురు రామ్ అన్నందుకు ఇంకా రామ్ గారు పర్మనెంట్ ఓనర్ అవుతారు. ఇమాన్యువల్ ఇక్కడ ఎమోషనల్ అవుతాడు అనమాట. నేను అడిగానా సపోర్ట్ చేయండి అని, వాళ్ళ ఇష్టంతో సపోర్ట్ చేశారు. గ్రూప్ సపోర్ట్ అన్నమాట అనొద్దు, రాము ఫైటరే ఆడాడు కానీ నాకు ఎవరైనా ఓకే, ఎవరు పర్మనెంట్ అయినా ఓకే, గ్రూప్ కోసం షర్ట్ ఇప్పుకొని ఆడాను, ఓన్ గేమ్ ఆడితే ఒక్క బాక్స్ కూడా ఉండేది కాదు, నేను మీ దానిలో ఏదన్నా తీసానా ఇంకా అన్నట్టు. ఇంకా ఇమాన్యువల్ కొంచెం గ్రూప్గా ఆడాను అనొద్దు, నేను ఒక్కడినైనా ఆడగలను అన్నట్టు ఇట్లా డిస్కషన్ అయిద్దులేని. తర్వాత ఇంకా తనూజ గారు రాము అనమాట, వాళ్ళ కళ్ళతో సైగలు చేసుకున్న దాని గురించి డిస్కషను. ఇక్కడ రాము అంటాడు, నేను మీ దానిలో ఏదైనా తీసానా, తీయలేదు కదా అన్నట్టు. అది కాదు, తనూజ గారు ఏమంటారంటే అది కాదు, మీ ఇద్దరు కళ్ళతో సైగలు చేసుకున్నారు, నేను చూశాను, సుమన్ గారు కూడా చూశారు, తర్వాత నేను అక్కడ అడుగుతుంటే నువ్వు దాన్ని ఏమీ యాక్సెప్ట్ చేయలేదు, దాన్ని నువ్వేం చెప్పలేదు దానికి అంటారు తనూజ గారు. ఇంకా తర్వాత ఇక్కడ ఎవరు రాము అంటారు భరణి గారితో, మాట్లాడిందన్నా, మాట్లాడింది కానీ నేను టచ్ కూడా చేయలేదు, మాట్లాడిందంటే ఏం మాట్లాడిద్ది మనకి చూపించడంలో, మన ఇద్దరం అయితే లాస్ట్ వరకు ఉందాం అనేది. ఇక్కడ తనూజ గారిది సైకిల్ చేసుకున్నారా లేదా అనేది స్టిల్ నాకు అర్థం కాల. సరే ఓకే, తనూజ గారిది పక్కన పెట్టినా వాళ్ళిద్దరు గ్రూప్గా అయితే ఆడదాం అనుకున్నారు, అదైతే ట్రూ. సో ఇక్కడ భరణి గారు ఒక పర్సన్ వల్ల టీం మొత్తం చిన్న భిన్నం అయిపోతుంది, అయినా నువ్వు అసలు ఎందుకు కలిసి ఆడావు, న్యూట్రల్గా ఉండాల్సింది, నీ గేమ్ నువ్వు ఆడుకోవాల్సింది అన్నారు. ఇది కరెక్టే, అయినా ఒకళ్ళు వచ్చి గ్రూప్గా ఆడదామంటే మనం ఇదంతా ఊహించాం కదా, మన దగ్గరే తీసేసుకుంటారు అని. ఆ అమ్మాయి ఎప్పుడు వాళ్ళ టీం దగ్గరే కూర్చుంటుంది, మన దగ్గర అసలు ఉంటుందా అంతసేపు అన్నట్టు భరణి గారు అంటారు. ఇది ట్రూనే. ఇంకా రితు గారు డీమన్ పవన్ దగ్గర ఇక్కడ మళ్ళీ నవ్వుతా బాగానే ఉంటారు. చెప్పు ఏం ఫీల్ అయ్యావంటే, ఎమోషనల్ అనిపించింది ఇట్లా అందరూ అడుగుతున్నా కానీ అలా తీసేసుకుంటుంటే అంటే, నువ్వైతే తీసుకోవా అన్నట్టు అంటే, 1-1 అయితే వదిలిపెట్టను, ఇలా గ్రూప్గా ఎప్పుడు ఆడలా మరి ఎట్లుంటుందో అన్నట్టు అంటారు. ఇక్కడ ప్రియా గారేమో నువ్వు సైలెంట్గా ఉండడం వల్లే కదా ఇదంతా జరిగింది, నువ్వు అక్కడ రితు తీసుకుంటుంటే సైలెంట్గా ఉన్నావు, అక్కడ చెప్పమంటుంటే సైలెంట్గా ఉన్నావు, నిజంగానే సైలెంట్గా ఉన్నాడు గేమ్ అంతా, ఇంకా ఇప్పుడు నువ్వు ఇలా సైలెంట్గా ఉండటం వల్లే ఇక్కడికి కూడా వచ్చావు అన్నట్టు అంటారు. ఏమో ఆమె అయితే సెల్ఫిష్ గేమ్ ఆడింది, ఇద్దరం ఉండాలిరా అన్నది, కట్ చేస్తే నాకే ఎసరు పెట్టింది అన్నాడు. సో ఇదైతే గ్రూప్గా ఆడదాం అనుకున్నారు, ఆమె నిజంగానే అతని దగ్గర అన్నీ తీసేసుకున్నారు. సో ఇది ఎపిసోడ్ ఇవాళ జరిగింది. నాకైతే రితు గారు రాము గారి దగ్గర తీసేసుకున్న దానికి కూడా నేను ఫీల్ అవ్వట్లా, ఫీల్ కాదులేండి, లైక్ అది కూడా తప్పు పట్టట్లా. ఎందుకంటే అక్కడ రాము డిఫెండ్ చేసుకోవాలి ఆమె తీసుకుంటుంటే. నాకు ఎక్కడ తప్పు అనిపించిందంటే, ఫస్ట్ ఎవరు అవ్వాలని ఉంటే రాము పేరు చెప్పి తర్వాత మళ్ళీ ఇమాన్యువల్ పేరు చెప్పడం నాకు ఏం అర్థం కాలేదు, ఏం చేస్తుంది ఏమో అనుకున్నా. సో ఇక్కడ ఇవాళ రితు గారు అయితే టోటల్గా గేమ్ మొత్తం కంప్ చేసుకున్నారు అనిపించింది. ఇది ఇవాళ ఎపిసోడు. నా ఒపీనియన్ ఇది. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.